పనే ఉందండి ఆయన గదుల్లో కూడా. ఆయన కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆఫీసులో వెనకాల ఆంధ్రప్రదేశ్ దీనిది మన అశోకుడి ఇది వెనకాల ఇది ఉంటది. అదే ఆయన ఇంట్లో పెట్టుకుని నడిపించాడు. మనకు 5 ఏళ్ళు మనం మోసపోయి మీకు తెలియదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి ఏముంది, ఈ వేళ సవాల్ విసురుతున్నాం. 175 నియోజకవర్గాల్లో ఆయన 11 నియోజకవర్గాలతో సహా ఎక్కడ యూరియా లేదో చెప్పమనండి. అక్కడ అరగంటలో యూరియా లేకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తా. ఓకే, నేను సవాల్ విసురుతున్నా. వేళ తూర్పుగోదావరి జిల్లాలో నిన్న ధర్నాలు చేశారు. నేను మాట్లాడాను. ఎక్కడ లేదో చెప్పమనండి, కలెక్టర్ నెంబర్ కొట్టమనండి. 40 నిమిషాల్లో అక్కడికి ట్రాన్స్ఫర్, ఓన్లీ జర్నీ టైం తప్పితే అక్కడ యూరియా ఇబ్బంది వస్తే అడగండి. ఈవేళ లేనిపోని ప్రచారాలు, దుష్ప్రచారాలు చెయ్యాలి. ఎలాగ ఈ కూటమిని విచ్ఛిన్నం చేయాలి, ఎలాగ ప్రజల్లో ఒక ద్వేషం క్రియేట్ చేయాలని ఒక ఆలోచన. ఎంచేతంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఒకటి అమలు చేసుకుంటూ వెళ్ళిపోతుంది కూటమి గవర్నమెంట్. దాంతో ఆయనకు భయం వచ్చింది. ఎలా చేయగలుగుతున్నాడు, ఎలాగ వస్తున్నాయి. ఒకవైపు పోలవరం ఇన్వెస్ట్మెంట్ చేసి పోలవరం ముందుకు పోతుంది, అలాగే ఇండస్ట్రీస్ ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కాదండి, రప్ప మీరు రంకిలేస్తే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ సిబిఎన్ అంటున్నారేంటి? అంటే పవన్ కళ్యాణ్ సిబిఎన్ అంటే ఆయనకిలాగా ఏమైనా రౌడీయిజం కాదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సిబిఎన్ అన్న వ్యక్తులు 5 కోట్ల మందికి అండగా ఉన్నారని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. నువ్వు రప్ప అని రౌడీలతో మీద పడితే మే ఇద్దరు వ్యక్తులు 5 కోట్ల మంది యొక్క అభివృద్ధికి సంక్షేమానికి అండగా నిలబడ్డాము. 15 ఏళ్లు ఇదే కూటమి నిలబడుతుందని సవాల్ విసిరి చెప్పుతున్నారు. ఒక మనిషికి పచ్చకాలంలో ఉన్న మనిషికి ఎలా ఉంటుందంటే రఫ డైలాగు, చిన్నాన మటర్లో ఈడీ కేసులు ఇవన్నీ ఉంటుంటాయి. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఒక సంస్కారం సభ్యత వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంటాయి. ఒక మాట్లాడే భాష కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అంచేత ఏంటంటే వాళ్ళకి ఈ మధ్యన కొడాలి నాని గారు వీళ్ళందరూ కూడా కలుస్తున్నట్టున్నారు ఎక్కువ మీటింగ్స్. అంచేత మళ్ళీ లాంగ్వేజ్ ఇది వరకు ప్రభుత్వంలో ఏ విధమైన మరి మాటలో భాష ఉండేదో ఆ భాష మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ భాష వల్ల వాళ్ళు 11కి వచ్చారు. ఇదే భాష కంటిన్యూ అయితే 1కి డిసైడ్ అవుతారు. ఏదైనా ఈ ప్రభుత్వం రైతు విషయంలో అన్నదాత సుఖీభా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడింది. రైతు విషయంలో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఏ విధమైన కష్టం వచ్చినా ఆదుకుంటా ఉంది. చర్చిద్దాం. మీ ముగ్గురికి ఆయన సమాధానం చెప్పాలి కదా. జూపిడి గారు రెస్పాండ్. సవాల్ విసురుతున్నారండి, రాజీనామా చేస్తారని. అరగంటలో అక్కడ ఉంటుంది. ఓకే, జర్నీ టైం గంట అయితే గంటని, ఎక్కడ యూరియా లేదో చెప్పమంటున్నారు. వర్మ గారు, డిబేట్ లో ఉన్నటువంటి ముగ్గురు పెద్దలకి, మీకు అందరికి ఐ హోప్ నా యాంపుల్ టైమ్ నాకు ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను, వితౌట్ ఎనీ ఇంటరప్షన్. కెన్ యూ అష్యూర్ మీ? ప్లీజ్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ బేస్డ్ ఆన్ ఓన్లీ 3 issues.